వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఇక తాడో పేడో తేల్చుకోవటమే పవన్ కళ్యాణ్ విషయంలో సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసుకున్నటువంటి డిమాండ్ అనుకుందాం, లేకపోతే ఏర్పరచుకున్నటువంటి రూట్ మ్యాప్ అనుకోవచ్చు. అతి త్వరలో ఏపీ గవర్నర్ కలిసేందుకు సుగాలి తల్లి పార్వతి అలాగే ఆమె ఫ్యామిలీ ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామ క్రమాలు ఎలా ఉంటాయి, పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు అనేటువంటిది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం. ఇదే అంశంపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. సార్ నమస్తే. సార్, నమస్తే. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి ఇది అతిపెద్ద కుదుపు. ఎందుకంటే మొన్న ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి అంశము ప్రచారాస్త్రము దాన్నే పట్టుకొని ఆయన ముందుకు వెళ్ళారు. కట్ చేస్తే ఇప్పుడు అది ఆయనకు బూమ్రాంగ్ అయింది. అతి త్వరలో ఏపీ గవర్నర్ కలిసేందుకు సుగాలి తల్లి పార్వతి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఓవరాల్ గా సుగాలి ప్రీతి ఎపిసోడ్ పైన, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పైన మీ కామెంట్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? సుగాలి తల్లి సుగాలి ప్రీతి తల్లి గారు తన బిడ్డను పోగొట్టుకున్న పుట్టుడు దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఏమి అనకూడదు అనుకున్నాను. ఆమెను మాత్రము, వాళ్ళ కుటుంబాన్ని మాత్రము నాకు కామెంట్ చేసే అర్హత లేదు. నాకు సంబంధం లేని విషయం అది. కానీ మొదటి నుంచి, డే 1 నుంచి, ఒక ఆల్మోస్ట్ 2017 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ ఒకే స్టాండ్ మీద ఉంది, ఒకటే మాట మీద ఉంది. అదే ఈ రోజుకి కూడా ఆ కుటుంబానికి ఏదైతే జనహీన సేన వాడెవడో ఒకడు విజయ్ కుమార్ వాడెవడో బొల్లిశెట్టి గాడో వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ఉమ్, ఏదైతే కోట్ల ఆస్తుల్లో, కోట్ల రూపాయల ఆస్తుల వివరాలను వెల్లడించారో వాళ్ళే స్వయాన ఇంత జరిగింది మీకు మేలు అని, అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం. అదే గాని పవన్ కళ్యాణ్ గాని ఉమ్, చంద్రబాబు నాయుడు గాని అట్లాంటి పొజిషన్ లో ఉండింటే, వీళ్ళకేంద్ర ఇచ్చేది? 5 ఎకరాలు ఇచ్చినా మళ్ళీ 5 సెంట్లు ఎందుకు తీసేయండి, ఓ 5 ఎకరాలు ఇచ్చినా 5 సెంట్లు ఇచ్చినా మళ్ళీ ఉద్యోగాలు ఎందుకు అడగతింటారులే ఉమ్, అని మాటలు మాట్లాడే ఎదవలు. అదే జగన్మోహనుడు గాని రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబం గాని వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ గుణగణాలు పదవిలో ఉన్నప్పుడు ఇంతవరకు వాళ్ళకి అంత జరిగింది. ఉమ్, లేదంటే ఆ సుగాలి ప్రీతి తల్లి రోదన అరణ్య రోదనే ఇప్పటికీ ఎప్పటికీ ఏ నాటికి అది అది అరణ్య రోదనగా మిగిలినది. ఆమె డ్రామాలు చేస్తుందో లేకంటే ఆమెకి ఏమి కావాలో భగవంతుడికే తెలియాలి. అది పక్కన పెట్టేస్తే ఉమ్, ఒకటే ఒకడు ఒకటే ఒకటి గుణం, ఒక మనస్సు కలిగిన మహానుభావుడు ఎవడన్నా రాజ్యాన్ని ఏలినప్పుడు, ఇట్లాంటి పరిణామాలు జరిగినప్పుడు మనుషులకు తోడుగా ఉండగలిగేది జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ రోజు నమ్ముతున్నానబ్బా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఎన్నిసార్లు నేను విమర్శించినా గాని ఉమ్, తన యొక్క మొక్కవోని ధైర్యము, మనసు, ఒక పేద ప్రజలకు ఏదన్నా చెయ్యాలి, లేదంటే ఒక అభాగ్యుడికి, ఎవరికన్నా అన్యాయం జరిగిన వారికి ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు ఆ చెయ్యి, ఆ ఆపన్న హస్తంలో ఎక్కడ గాని కోతలు చేతలు ఏమీ ఉండవు. మాటలు ఈసడింపు మాటలు ఉండవు. కోతలు కొయ్యడు. అంటే డబ్బులు కోసేసేది, వస్తే మళ్ళీ ఇస్తాం బో, రేపు రాబో అని చెప్పేది అట్లా కాదు. ఉమ్. ప్రతిదీ ఇంటికి చేరే వరకు, ప్రతిదీ అందే వరకు తను చూసుకుండే బాధ్యతను తీసుకుంటాడు. దట్ ఈస్ జగన్మోహన్. హెడ్స్ ఆఫ్. ఉమ్. కానీ ఈజ్ ఎ క్లియర్ విన్నర్. మీరు చెప్పిన దాని ప్రకారము కొంతవరకు నిజం ఉందని చెప్పి అనుకుందాం. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి చిట్టా, అంటే సుగాలి ప్రీతి ఫ్యామిలీకి ఏమేమైతే చేశారో అవి మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినవే ప్రభాకర్ గారు. ఇప్పుడు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు, అవును మేమే చేసింది అని చెప్పి. 2019 నుంచి 24 వరకు ఎక్కడికి పోయారు వీళ్ళంతా? చేసుకుని చెప్పుకోవడం చేతకలేదా వీళ్ళకి? నేను చెప్పాను, ఇవన్నీ కూడా నేను 2-3 సార్లు వీడియోలు కూడా చేశాను. మరి ఎవరు చెప్పలేదో నాకు సంబంధం లేని విషయం. ఉమ్, ఏదేమైనా కానీ సుగాలి ప్రీతి అనే కేసు మీద చంద్రబాబు హయాంలో జరిగితే నత్త నడక నడిచిన విచారణ, ఉమ్, అదే విచారణని తొం- తొందరగా జరిపించి సిబిఐకి ఇస్తే కూడా సిబిఐ మాకు సమయాభావం గాని, ఆ సమయముతో పాటు ఆ నిధులు లేవు, ఫండ్స్ వనరులు కూడా లేవు. లేవు, నిధులు లేవు అని చెప్పిన సమయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఉదార స్వభావం, అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఈ ఫ్యామిలీకి అనుకున్నప్పుడు చేయగలిగాడు. ఏమే కానీ
ప్రాణాన్ని అయితే వెనక్కి తీసుకురాలేకపోయాడు. కానీ దోషులు ఎప్పుడో తప్పించుకున్నారు. అది ఏది? బా హత్య జరిగిన 1.5 సంవత్సరం వరకు పట్టుకోలేని వాళ్ళని, అంటే 2 సంవత్సరాల వరకు, ఉమ్, 2 సంవత్సరాల తర్వాత ఎలా సాధ్యమవుతుంది? ఎట్లాంటి నువ్వు ఇన్వెస్టిగేట్ చేసినా అది ఆ దోషులను శిక్షించడంలో చంద్రబాబు నాయుడు కంప్లీట్ గా విఫలమయ్యాడు. ఉమ్, కంప్లీట్లీ. ఉమ్, దాన్ని భుజానికి ఎత్తుకోకుండా ఈడు ఈ గాలి, ఈ మన ఉమ్, పవన్ సారు గాలి, ఆయన గాలి అది ఏదో భుజాన్ని వేసుకొని ఆ ఎలక్షన్ ప్రక్రియలో దాన్ని ఎత్తుకొని తిరిగి 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 అదిగో అద ఆ కేసు దాని వలన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని మాత్రం నేను అనుకోను. కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లోకి రావడానికి ఒక ఆయుధం లాగా ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ గాని ఏ విధమైన తప్పులు జరగలేదు కాబట్టి ఏదీ లేనోడికి అదే ఆముదం చెట్టు అన్నట్లు టైపులో వీడికి అదొక పెద్ద ఆయుధంగా తయారయ్యి ప్రజల్లోకి వచ్చాడు. కానీ అట్లాంటప్పుడు దానికి ఏదైనా చేయాల్సిన బాధ్యత అనేది ఒక మనిషిగా ఉంటే, ఒక మనిషి, మినిస్టర్ సంగతి వదిలేసి ఒక ఉమ్, మనిషి అయ్యి 10 మందులు తిరుగుతున్నాడంటే ఆ బాధ్యతను తీసుకోవాల్సిన వాడు మొట్టమొదటి వాడు పవన్ కళ్యాణ్. దాన్ని గాలికి వదిలేసి సినిమాలు తీసుకోవడము, లేదంటే హైదరాబాద్ లో నుంచి బేగంపేటకి స్పెషల్, అక్కడి నుంచి ఇక్కడికి తాడేపల్లికి అదే గన్నవరం స్పెషల్ ఫ్లైట్ లో, అక్కడి నుంచి మళ్ళా చాపర్ లో మార్కాపూరు, అమలాపురము, పెద్దాపురము, కొత్తాపురం వెళ్ళడం తప్పితే తను చేసిన పనులు ఏమన్నా ఉన్నాయా? సో సుగాలి ప్రీతి కేసుని ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మరియు ఆ సుగాలి ప్రీతి తల్లి ఆమె పేరు పార్వతికి సంబంధించింది. దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఎనీ స్టేట్. ఇట్ ఇస్ నాట్ ఎ స్టేట్ అఫైర్స్. ఉమ్, దట్ ఈజ్ మై స్టేట్మెంట్. వాళ్ళిద్దరు తేల్చుకుంటారు. ఉమ్, అది వాడి సొంత విషయం, వాడే భుజాన్ని వేసుకున్నాడు. లాభపడిన వాడు ఎవడున్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. ఉమ్. ఎందుకంటే ఆడు సీఎం అయినాడు కదా. ఆడు మంచుకున్నాడు, గాలికి పోయే కంపను తగిలించుకున్నట్లు. ఏమే మన పవన్ కళ్యాణ్ గాడి మెడకు చుట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జాక్ట్లీ. ఇంపార్టెంట్ మాట అన్నారు ప్రభాకర్ గారు. ఏంటంటే, కాసే చెట్టుకే దెబ్బలన్నీ, నేను మెత్తగా ఉన్నాను కాబట్టి నన్ను అంటున్నారు. ఇదే మాజీ సీఎంని అంటే ఇంటికి వచ్చి కొడతారు, తంతారు, చంపేస్తారనే భయం ఉంది కాబట్టి అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనే ధైర్యం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు అతన్ని ఎంత తూలనాడారు, ఎంత దూషణలాడారు. వీడు ఎన్నిసార్లు జుట్టు ఎగరేసుకొని నీకేం చేస్తున్నావు, నీకు తీసి కొడతా, తాట తీస్తా అనలేదా? అనలేదా? వీడే స్వయాన ఈ వ్యక్తే. వాడు మళ్ళీ ఇంకా రఘురామకృష్ణరాజు అయితే ఇంక రోజు ఎవరు తిట్టడం. అంటే ఎంతమంది తిట్టలేదు, సామాన్య పౌరులు కానించి ఆడ లేడీస్ అప్ప, కమ్మ సామాజిక సంబంధించిన వాళ్ళు నిన్ను నరుకుతాం, పొడగోళ్లతో చెక్కుతాం అని అనలేదా? ఉమ్, ఎస్, మనం చూడలేదా? ఉమ్, ఏం మాట్లాడుతున్నాడు? ఇట్లాంటి నటన వాడు హరిహర వీరముల్లో చేసి కనీసం వాడు ఆత్మహత్య చేసుకోకుండా ఉండేవాడు వాడు నిర్మాత. ఉమ్, వీడి నటన కౌశల్యానికి నమస్కారాలు స్వామి. ఉమ్, ఆడి భయ్యా, అసలు అతని నోట్లోనో నాలుకలో నరమే లేదు. అతను ఎట్లయినా మాట్లాడగలుగుతాడు. దాన్ని మనం చూడు, ఎవరి మాట అయినా తీసుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి మాటని మనం ఏమీ తీసుకోలేము. తను ఏదైనా మాట్లాడతాడు. వాళ్ళ తల్లిదండ్రులు రామనామం, వాళ్ళ ఇంట్లో రామాయణం వినిపిస్తుందని అని చెప్తాడు. అదే వ్యక్తి మా ఇంట్లో మా తాత ఈ ధూప దీప నైవేద్యాలలో నుంచి ఒక సిగార్ని వెలిగించుకున్న రోజులు నేను గుర్తు తెచ్చుకున్నాను కూడా అనే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి మనము ఏమి మాట్లాడాడు, ఆ స్టేట్మెంట్స్ కు విలువ ఉందా లేదా అనేది మనం బేరీ చేసుకోవడానికి మన వల్ల కాదు. మన డిగ్రీలు సాలవు. మనము పిహెచ్డీలు, వేరే వాళ్ళు ఐఐటీలు ఇట్లాంటి వాళ్ళు చేసే వాళ్ళు మాత్రమే అనాలిసిస్ అందుతుంది. మనము సామాన్యమైన, నువ్వు జర్నలిస్ట్ గానో, లేకంటే నేనేదో పొలిటికల్ అబ్జర్వర్ గానో, లేకంటే పొలిటికల్ అనలిస్ట్ గానో, ఉమ్. మన ఊహకు అందం అతని మాటలు. ఒక క్వశ్చన్ తో ఊహాతీతం. ఒక క్వశ్చన్ తో ఆ, సుగాలి ప్రీతి ఎపిసోడ్ ని మనము ముగించే ప్రయత్నం చేద్దాము. ప్రభాకర్ గారు, రాబోయేటువంటి ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో సుగాలి ప్రీతి ఎన్నికల ఇష్యూ పవన్ కళ్యాణ్ కి, కూటమికి బాగా ఉపయోగపడింది. వైసీపీకి ఎంతో కొంత డ్యామేజ్ అయింది. ఒకవేళ గనక ఇప్పటికే సమప్ కాకపోతే, రాబోయేటువంటి ఎన్నికల్లో సుగాలి ప్రీతి ఇష్యూ మళ్ళీ బూమరాంగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా కూటమికి కానీ పవన్ కళ్యాణ్ కానీ? నో వే.
ఉమ్, పవన్ కళ్యాణ్ గాడికి అవుతుంది కానీ కూటమికి కాదు. కూటమికి సంబంధం లేని విషయం ఇది. ఓకే. వీడు గాలికి పోయే కంపను తగిలించుకున్నాడు, వాడికి ఇరుక్కుంటది అది. వీడు ఇట్లాంటి వక్ర భాషలు చెప్తాడని అంటే నేను అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే, ఉమ్, నేను 2018 2020లో ఒక పెద్ద వీడియో వేశాను. అసలు పూర్వాపరాలు, అసలు సుగాలి ప్రీతి తల్లి గారు సుగాల వాళ్ళు కాదు, ఆమె రెడ్డికి సంబంధించింది. ఆమె ఒక ఎస్టీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది, వివాహం అయింది. ఆ సుగాలి ప్రీతి ఆ మరి ఏ విధంగా వాళ్ళు ఇంట్లో ట్రీట్ చేశారో, వాళ్ళ ఈ రెండో వివాహము, ఇదంతా ఆ అతనికి రెండో వివాహం ఎవరు, ఉమ్, ఈమె. ఆ నా అతను ఎవరు ఉన్నాడు, పార్వతి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, ఆయన అదే ఎస్టీ అతను. ఉమ్, రెండో ఉమ్, వివాహం ఈమె. ఆ కుటుంబంలో కూడా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి కొద్దిగా డిప్రెస్డ్, ఆల్మోస్ట్ ఇది ఒక పెద్ద ఎపిసోడ్. నేను పెద్ద రీసెర్చ్ అనాలిసిస్ చేసి ఒక పెద్ద ఎపిసోడే చేశాను దాని మీద యాక్చువల్ గా. ఉమ్, మళ్ళీ ఒకసారి తోడాలి నేను. సో ఏది ఏమైనా కానీ సుగాలి ప్రీతి అనేది వీడు ఎదవా అని మళ్ళీ, అంటే ఎవరు, పవన్ కళ్యాణ్ ఎదవా అని నిరూపించడానికి మాత్రమే పనికొస్తుంది తప్పితే ఇది ఎలక్షన్స్ లో ఈ కూటమికి ఏమీ సంబంధము లేని విషయము. కానీ జగన్మోహన్ రెడ్డి అనే మనిషిని, మనస్తత్వాన్ని, మనస్సుని ఇంకొకసారి పై నిలిపి ఒక్క వీని యొక్క ఎవరు జుట్టెగరేసుకుని తిరిగే ఈ గాలికి మాట్లాడే రాజకీయ నాయకుడు ఎవడైతే డిప్యూటీ సీఎం, ఆడి పరువు మాత్రం బజారు పాలు కాక తప్పదు. చంద్రబాబు, లోకేష్ షేఫ్. దీని దెబ్బతో ఆ కూటమిలో ఆ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతున్నారు కదా, ఉమ్. వీడికే దెబ్బ ఎక్కువ. ఎస్, హీ లాస్ట్ హిజ్ క్రెడిబిలిటీ. రైట్. పవన్ కళ్యాణ్ రోజు మాట్లాడుతూ నాకు గట్స్ ఉన్నాయి, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, రాబోయేటువంటి రోజుల్లో జనసేన పార్టీ ఒక జాతీయ పార్టీగా అవతరింపజేస్తాను అన్నారు. సాధ్యమవుతుందా? అంటే ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్ లో, అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కూడా వాళ్ళకి ఓటేయరు, వాళ్ళ జాతి వాళ్ళు కూడా ఓటేయరు, రాసి పెట్టుకో. రెండు వేల దిస్ ఇస్ మై పంతొమ్మిదిలో కూడా స్టేట్మెంట్. 2019లో కూడా కాపులు ఏ మాత్రమో వైసీపీని దాటి జనసేనకి పోరు అనుకున్నారు. కట్ చేస్తే కాపులు మొత్తం గంపగుత్తగా జనసేనకి వేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లయితే కాపుల పార్టీ జాతి పార్టీగానే పెట్టుకుని చూద్దాం ఏమవుతుందో. ఉమ్. ఉమ్, వాళ్ళని రాజ్యాధికారాన్ని వెళ్ళని అబ్బా. రెండు రెండు చేసుకో. కాపులు అంటే ఎవరు? జనసేనలో తిరిగి సైలెన్సర్ లేకుండా తిరిగే వాళ్ళు కాదు. కాపులు నిజాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే వాళ్ళే కాపులు. ఉమ్, ఉమ్, అట్లాంటి వాళ్ళు ఏ జాతిలోనే ఉంటారు. వాళ్ళందరూ ఈసారి ఖచ్చితంగా వాళ్ళకందరికీ కండ్లు తెరుచుకున్నారు, చూస్తున్నారు వీడిని. వీరికి వేలం వెర్రిగా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే వేలం వెర్రిగా తప్పట్లో తిరిగే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఉమ్. కానీ చాలా మందికి రియలైజ్ అయినారు. చాలా మంది మనుషులే వాళ్ళందరూ. మన తర్వాత కాపులు, ఫస్ట్ మనుషులే కదా. మనుషులకి రియలైజేషన్ అనేది వచ్చింది. చూద్దాం మన- ఏం మనం జరుగుతుంది మాట్లాడుకు అనేది. మనం మాట్లాడుకున్నప్పుడు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మీడియా మాట్లాడుకున్నప్పుడు జనసేన అంటే కాపులు ఎక్కువగా సపోర్ట్ చేసేటువంటి పార్టీ అంటారు, అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడుతూ జనసేన అనేటువంటిది కులం ఆధారంగానో, మతం ఆధారంగానో, ఒక వర్గం ఆధారంగానో నడిచేటువంటి పార్టీ కాదు, ఇది ఉం. ఒక సిద్ధాంత ప్రకారం నడిచేటువంటి పార్టీ అని అన్నారు. ఉందా జనసేనకి ఆ సిద్ధాంతం? జనసేనకి కులాలు మతాలు లేవా? జనసేన ఏమైనా మాట్లాడుతుంది. జనసేన కావాలనుకున్నప్పుడు కాపులందరూ నాకు ఓట్లేండి, కాపుని సీఎం చేసుకోండి అంటది ఒక్కోసారి. లేదు, ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కమ్మోలకు సంబంధించిందే అది. అదే విధంగా అమరావతి కూడా అది నాట్ ఎ క్యాపిటల్ ఫర్ ఎవ్రీబడి అని చెప్తుంది. మళ్ళా సర్వాత్మోద్యమోగమైన ఒక రాజధాని అమరావతిని వాడే చెప్పాడు. సి ఉమ్, గాలి మాటలు, గాలి. వాడు జాతీయ పార్టీ ఏదైనా కానీ ప్రజలకు ఒరిగేది లేదు. వాడికి మాత్రం స్పెషల్ ఫ్లైట్ ఫ్రమ్ బేగంపేట్ టు గన్నవరం, గన్నవరం టు మార్కాపురం, చాపర్. అంతకు తప్పితే వానకంటే తిరిగే వాళ్ళకి కానీ, లేకంటే వాడిని నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకుని ఏమన్నా ఒరుగుతుంది తన జాతికి అని కానీ ఏది లేదు. ఏమీ చెయ్యలేడు. అది మాత్రం నిజం. వాళ్ళు నా కాపు సోదరులకు అందరికీ ఇది కూడా గమనించి రియలైజ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. నా ధన్యవాదాలు వాళ్ళకి. వాడిని ఏగుతున్నారంటే గ్రేటే.
ఇక నుండి రిషికొండ ప్యాలెస్ అని పొరపాటున కూడా అనకండి, ఇది టూరిజం ఆస్తి, ఇక ప్రభుత్వ ఆస్తి అన్నారు పవన్ కళ్యాణ్. ఇది ఎవరా బిగ్ రిలీఫా? ఈ బిగ్ రిలీఫ్ కాదు, ఎదవ రిలీఫ్. ఎదవ కొడుకులు పాడిందే పాడిందే పాడరా పాసిపల్ల జనహీన సేన అని ఈయన కొడుకులే దాన్ని తీసుకొచ్చారండి. ఋషికొండ ప్యాలెస్ ప్యాలెస్ అని ఈ కొడుకులే తీసుకొచ్చారు. ఆయన ఏమన్నా పేరు పెట్టాడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్యాలెస్ కడుతున్నాడా? ఆయన ఏమన్నా పేరు పెట్టాడా? నువ్వు చూసావా ఎక్కడన్నా రిజిస్టర్ అయినట్లుగానే? ఎక్కడన్నా నో. ప్యాలెస్ అని ఎక్కడన్నా రిజిస్టర్ అయిందా? అది ఒక్క పచ్చ మీడియాలో ఈ జనహీన చేసిన ప్రచారం. మళ్ళీ దానికి ఈడే కరెక్షన్. బాబు అది కాదు మనకు కావాల్సింది. అది అయిపోయింది, 500 కోట్లతో కట్టారు, దాన్ని ఏమన్నా యూటిలైజ్ చేసుకుని అన్న మైస్ అంట, ఎంఐసిఈ మైస్, మళ్ళీ ఇద్దరం మాట్లాడుకున్నాం. మళ్ళా ఆక్రోనిమ్ కి వీ కెన్ మైస్ అంటే మీటింగ్స్ అండ్ ఏదో ఉంది చెప్తా, వాడు ఏదో చాలా ఇన్వెస్ట్మెంట్స్ కాన్ఫరెన్సెస్ చెప్పాడు. కాన్ఫరెన్సెస్ అండ్ ఎక్స్కర్షన్స్ ఏదో అంట అంటే చెప్తున్నా. సో ఈ యదవ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కట్టడం అనేది జరిగింది, దాని మీద విపరీతమైన విష ప్రచారం చేసింది, ఋషికొండ ప్యాలెస్ అని పేరు పెట్టింది ఈ యదవే. మళ్ళీ ఆ పేరు వద్దని చెప్పేది ఈ యదవే. ఈయనకి ఎవరు చెప్పారు? ఈయనకి దమ్ము ధైర్యం ఉంటే కట్టిన దానికి రంపంతో కోసి పెచ్చులు ఉడదేయడం కాదు, అక్కడ పక్కనే కూటవేతు ఒక కూ ఒక కూ అంటే వినిపిస్తుంది, అక్కడే పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఒకనొక కాలంలో నాకు ఒక్క ఎంపీ ఉంటే ఊపేస్తాను, ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ పెట్టి 6 మంది ఎంపీలో ఎంతో 5-6 మంది ఎంపీలు ఉన్నారా, 4 ఉన్నారా తెలియదు అతనికి, 4-6 మంది ఉన్నారు కదా. ఒక్క ఎంపీ ఉంటే ఊపేస్తానన్నాడు. ఇప్పుడు అది లేకుండా బ్రహ్మాండంగా కట్టిన కప్పు, అది సీలింగ్ నీళ్లు కోసేసిన సైకో ఎవరన్నా ఉన్నారంటే నిజంగా ఒక భావ దరిద్రం పట్టుకుందేమో అనిపించింది నాకు ఒక్కొక్కసారి. అట్లా చూస్తే అంత మంచి బిల్డింగ్ లకి వెళ్ళి దాంట్లో ఏదో ఫోటోలు దిగుతూ, అసలు వీళ్ళని ఎవరు పొమ్మన్నారు, ఏం చేస్తున్నారు, ఎవర్రా మిమ్మల్ని మీటింగ్ పెట్టమన్నారు, దానికి ఏమన్నా డబ్బులు కట్టారా మీటింగ్ కి? ఎవడు దానికి ఏమన్నా జీవో ఉందా, బొక్క ఉందా? ఏమీ లేకుండానే ఎవడికి వాడే అన్నాడు రిషికొండ అని, వాడే అన్నాడు ఈ రోజు మైస్ పెడతామని, దుబాయ్ని మించేటట్లు చేస్తామన్నాడు. అన్ని వాళ్ళ మాట్లాడుతున్నారు. కానీ అంతకుముందు మరి 14 నెలల వరకు ఏం గుడ్డి గుర్రానికన్నా పళ్ళు దొంగతున్నారా? ఎదవల్లారా, ఉపయోగించుకోవచ్చు కదా డే 1 నుంచి. మీరు అధికారంలోకి రాకముందు నుంచి మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు, దాన్ని చేస్తూనే ఉన్నారు. అంతా మాత్రము నీకు ఆలోచన లేదా? ఏది చేసుకున్నా మనం అధికారకు రాగానే దీన్ని ఎలా విధంగా మనము తీసుకొని దీన్ని ఆచరణలో పెట్టాలి, లేదా ఎలా ఉపయోగించుకోవాలని అంత మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎందుకు మరి మీకు ప్రజలకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు? ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో కట్టాడు, దానికి ఒక పర్పస్ ఉంది, దాన్ని చెడగొట్టింది గాక ఈ రోజు మళ్ళా 14 నెలల తర్వాత మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్ళని మళ్ళీ మేము దాన్ని డెవలప్ చేస్తాము, దాన్ని ఇది చేస్తాం అనేది. ఇప్పుడు 14 నెలలు ఏం చేసాము? కామన్. ఐ థింక్ రాజకీయాలు ఎంతకంటే దరిద్రంగా ఉండవు అనుకున్న ప్రతిసారి ఈ పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ స్పాట్ లో ఆపేసి వచ్చే విధవ అసలు ఫస్ట్ ఎంత భావ దరిద్రం, రాజకీయాలకు వీడంత దరిద్రమైన మనిషి నాకు తెలిసి చరిత్రలో ఎవడో ఉండడు. ఉండేవాడు. ఒక ప్రశ్నతో కంప్లీట్ చేద్దాం ప్రభాకర్ గారు. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ టార్గెట్ చేస్తుంటే, వైసీపీ పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడి చేస్తుంటే టీడీపీ లోపల సంబరపడిపోతుంది అని నిజమేనా? ఎస్. ఎక్కడన్నా ఇప్పుడు మా అన్న పవన్ అన్న అంటాను కదా, వాడు ఎవరు లోకేష్ అప్పుడప్పుడు అక్కడక్కడ ఎక్కడన్నా మీటింగుల్లో ఏదో ఓపెనింగ్స్ అవి ఇవి జరిగినప్పుడు ఎక్కడ పోయినాడు వాడు? ఇంతవరకు ఏం లేదు. అస్సలు ద్రోహి, అస్సలు కల్ప్రిట్ తెలుగుదేశం పార్టీ. అస్సలు జరిగింది తెలుగుదేశం హయాంలో, లాభం జరిగింది వాళ్ళకే. ఇప్పుడు నష్టము జరుగుతుంది ఎవరినైతే భరించలేకుండా ఉన్నాడో వానికి. అసలు 2 విధాలుగా లాభపడింది అబ్బా తెలుగుదేశము. సరైన టైంలో ఈ యదవకి ఎట్లబ్బా పెడదామా నొక్కుదామా అనుకున్నారు. సుగాలి ప్రీతి టైపులు అదే గాలికి పోయే తగులుకున్నట్లు తగులుకుంది. మనం ఏం చేయలేం. దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్.
ప్రభా గారు, నిజంగా సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ తన పోరాటాన్ని మున్ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యూహరచన అయితే చేస్తుంది. వైసీపీ వెనక ఉందా అనేటువంటి అడిగితే నాకు ఎవరు తోడు లేరు, నిన్ను చావడానికి కూడా సిద్ధమే అని చెప్తున్నారు ఆమె. చూద్దాం మున్ముందు రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి ఏంటి అనే దానిపై మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద డిబేట్ ప్రభా గారు. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.